సినిమాలో నిజాలు చెప్పడం కష్టం, కానీ లేనివి నిజంగా అలా ఉన్నాయేమో అనిపించేలా చెప్పడం మాత్రం అంత కష్టమైన పని కాదు. ఇప్పుడు సినిమాలన్నీ సమాజానికి సంబంధం ఉన్న కథలతోనే వస్తున్నాయి కాబట్టి కథ కోసం భారీ సెట్లు వేయవలసిన అవసరం ఉండటం లేదు. కానీ అదే కథ ఇప్పటి కాలానికి కొన్ని దశాబ్దాల కాలం వెనుక కథ అయితే ఆ కాలం నాటి వాతావరణం నిర్మించవలసి వస్తుంది కదా. రంగస్థలం 1985 కోసం అదే పరిస్థితి ఎదురైంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న రంగస్థలం 1985 సినిమా షూటింగ్ సడి చేయకుండా నెమ్మదిగా కొనసాగుతోంది. ఈ సినిమా కోసం రంగస్థలం 1985 యూనిట్ అంతా కొన్ని రోజులు గోదావరి నది ఒడ్డున ముఖ్యమైన సీన్లు పూర్తి చేశారు. ఇప్పుడు అక్కడ షూటింగ్ షెడ్యూల్ పూర్తి కావడంతో హైదరాబాద్ చేరుకున్నారు చిత్ర యూనిట్. ఇక్కడ హైదరాబాద్ లో రంగస్థలం 1985 కోసం ఏకంగా 5 కోట్ల వ్యయంతో గోదావరిలో ఉన్న ఊరిని తలపించేలా సెట్ నిర్మిస్తున్నారట. 1980లో ఉండే అప్పటి గుడిసెలు, ఆ కాలం నాటి ఇల్లులు, వీధులు గుర్తుకు వచ్చేలాంటి ఒక ఊరిని హైదరాబాద్ లో నిర్మిస్తున్నారు. ఈ సెట్ లోనే ఈ నెల 24 నుండి విరామం లేకుండా 35 రోజులు షెడ్యూల్ జరుగుతుందని తెలుస్తోంది. రంగస్థలంలో ముఖ్య పాత్రలతో కొన్ని కీలక సన్నివేశాలు ఈ షెడ్యూల్లో పూర్తి చేస్తారు అని చెప్తున్నారు. పల్లెటూరి ప్రేమ కథైన రంగస్థలం 1985లో రామ్ చరణ్ కు జంటగా సమంత నటిస్తోంది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి ఇంకా జగపతి బాబు, యాంకర్ అనసూయ ముఖ్యమైన పాత్రలు పోషించబోతున్నారు. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ రంగస్థలానికి సంగీతం అందిస్తున్నాడు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.